కార్యక్రమం లేకపోతే కార్పొరేషన్ కార్యక్రమం అని కాకుండా ఇది వారి ఈవెంట్ లాగా తీసుకొని ఓనప్ చేసుకున్నారు. ఓనప్ చేసుకొని ఈ రోజు ఎక్కడ ఏం పెట్టినా కూడా వారు అటెండ్ అయ్యారు. ఇక్కడ కండక్ట్ చేసిన మండల్ లెవెల్ కాంపిటీషన్స్ కానివ్వండి, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కానివ్వండి, అట్లాగే మనము ఓపెన్ రోడ్స్ మీద యోగా పెట్టాలన్నప్పుడు వారి ముందుకు వచ్చి వారి డైరెక్షన్ ఇవ్వడం కానీ, సలహాలు సూచనలు. ఆ తర్వాత మనము ర్యాలీ ఈవెంట్ ఒకటి చేసాం. ముత్తుకూరు జంక్షన్ నుంచి చిల్డ్రన్స్ పార్క్ వరకు అపోలో జంక్షన్ మీదుగా ఆ ర్యాలీ ఈవెంట్లో కానివ్వండి, ఇట్లా ప్రతి సందర్భంలో ప్రతి ఈవెంట్లో కూడా ఈ యోగా టీం అంతా కూడా యోగా మాస్టర్స్ అంటే ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేశారు. అట్లాగే సచివాలయ సిబ్బంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా డిస్ట్రిక్ట్ టెక్నికల్ టీంలోకి వెళ్ళిపోయాడు, ప్రమోషన్ తీసుకొని ఆయన యోగా స్పెషలిస్ట్ అయిపోయాడు. సో ఆ విధంగా టెక్నికల్గా ఆయన డిస్ట్రిక్ట్ మొత్తాన్ని యోగాంధ్ర ఈవెంట్లో డేటా ఎంట్రీ విషయంలో కానివ్వండి, టెక్నికల్ ఇష్యూస్లో అందరిని గైడ్ చేశాడు. ఇంకా కేశవ, భార్గవ్, దినేష్ వీరు ఇక్కడ ఇంటర్నల్గా ఉండి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తాం. అలా చేయడం ద్వారా మొత్తానికి సక్సెస్ఫుల్గా ఇక్కడ ఏబుల్ టు కంప్లీట్ దిస్ యోగాంధ్ర ఫర్ ద లాస్ట్ 1 month. సో ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్రటరీ స్టాఫ్ అండ్ మున్సిపల్ ఎంప్లాయీస్, ముఖ్యంగా ఏఈస్ వంశీ కానీ, నరేంద్ర కానీ, సురేష్ కానీ, అట్లాగే పిఎంఈ టీమ్ సాయి కృష్ణ కూడా ఈ చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు ర్యాలీస్ కానీ వాస్తవం అంటే మినిస్టర్ గారు స్వయం మినిస్టర్ గారే ఈ పరిస్థితి గమనించి ఆయన అడిగారు. లాస్ట్ విజిట్లోనూ నీకు ఎవరైనా కమిషనర్ అడిషనల్గా కావాలంటే అడిగేది నేను ఇస్తానంటున్నా కూడా నాకు అంత అవసరం కనిపించడం లేదు వాస్తవానికి. ఎందుకంటే నాకు రైట్ లెఫ్ట్ ఇద్దరు ఉన్నాయి. నేను కొన్నిసార్లు ఆలోచిస్తుంటాను, పాపం వీళ్ళకి టాస్క్ ఇస్తే ఏమనుకుంటారంటే అనుకొని కూడా తప్పని చెప్పినప్పుడు వాళ్ళు ఏ మాత్రం దాన్ని ఇది చిన్న టాస్క్ పెద్ద టాస్క్ అనుకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ పొజిషన్ వాళ్ళు దాన్ని ఓనప్ చేసుకుని ఆ విధంగా చేశారు. ఇక ఓవరాల్గా నాకు ఎమర్జెన్సీ టైంలో ఏదైనా లాగింగ్ ఉన్నప్పుడు ఎస్సీ గారికి ఫోన్ చేస్తే ఆయన ఓకే ఓకే అంటాడు, తర్వాత ఆయన చూసుకుంటారు. అట్లా అందరు కూడా సహకరించి మనం గత 1 monthలో డిఫరెంట్ ఈవెంట్స్ అన్నిట్లు కూడా చేయగలిగాము. సో ఐ థ్యాంకింగ్ యూ ఆల్ సెక్రటరీ స్టాఫ్ అండ్ మున్సిపల్ స్టాఫ్, పర్టికులర్లీ సెక్రటరీ గారు అండ్ డిడి మాధురి గారు అండ్ ఆల్ యోగా మాస్టర్స్. అండ్ ఇక్కడ మా సెక్రటరీ సిఇఓ గారు కూడా ఉన్నారు. ఆయన ఏంటంటే బ్యాక్గ్రౌండ్ హీరో అనమాట. ఫ్రంట్లో కనిపించకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్లో ఉంటూ ముఖ్యంగా మన చిల్డ్రన్స్ పార్క్ దగ్గర చేసిన ర్యాలీ కానివ్వండి, ప్రతి ఈవెంట్లో ఉంటారు, బట్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా ఎంతో పట్టుదలతో నెల్లూరు జిల్లాలో అంటే నెల్లూరు కార్పొరేషన్ సక్సెస్ అంటే నెల్లూరు జిల్లాలో సగం సక్సెస్ ఇక్కడ వచ్చినట్టే. సో మనం జిల్లాలో సగభాగం మనం, అదే కార్పొరేషన్లో అదం భాగం మనం. కాబట్టి మీరందరూ బాగా చేసినందుకు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతం ఇంకా దీని ఇంతతో ఆపకుండా మనం ఏదైతే రీసెర్చ్ చేస్తామో మనం కొన్ని పార్క్స్లో ఈ యోగా ఈవెంట్ స్టార్ట్ చేసాము. ఆ పార్క్స్లో ఆ యోగా ఈవెంట్ని కంటిన్యూ చేయాలి. అయితే దానికి మీకు ఉన్నటువంటి కన్స్ట్రెయింట్ ఏంటంటే మీకు రెమ్యునరేషన్ లేదా ఆనరోరియం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తప్పులేదు. దానికి కూడా మేము ఆనరోరియం ఎలా అంటే మేడం ఆల్రెడీ డిస్కస్ చేస్తారు, ఆనరోరియం ఎట్లా ఇవ్వాలి వీళ్ళకి అనేది ప్లాన్ చేస్తున్నాం. సో ఈ ఈవెంట్ని ఇలాగే పార్క్స్లో కంటిన్యూ చేస్తూ ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో ఖచ్చితంగా మీకు అక్కడ ఆనరోరియం వచ్చే విధంగా తమ చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మా సెక్రటరీ స్టాఫ్ ఉన్నారు, వారందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, నాకంటే కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు. సో వారందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ మీ యోగా మాస్టర్స్ యొక్క సర్వీసెస్ని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఖచ్చితంగా కంటిన్యూ చేయిస్తూ ఇదొక రెగ్యులర్ నిరంతర ప్రక్రియలాగా అయ్యేటట్లు ఇదొక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఆ సిస్టమ్ని ఒకసారి ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని ఎలాగో వచ్చేటువంటి తరాలు లేదా వచ్చేటువంటి ఆఫీసర్స్ దాన్ని ఎలాగో కంటిన్యూ చేస్తారు. ఆ విధంగా యోగా అనేటువంటి నిరంతర అభ్యాసాన్ని మనం ఇక్కడ నెల్లూరు కార్పొరేషన్లో కంటిన్యూ చేస్తామని చెప్పి